హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఎం ఉదయభాను గారు రచించిన డబ్బే ప్రాణం అనే చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథల్లోనికి వెళ్ళిపోతే మేఘన కిచెన్లో వంట పనిలో నిమగ్నమై ఉంది. అప్పటికే ఆమె భర్త సుభాష్ 4-5 సార్లు మేఘనను కేకేశాడు. కానీ పని హడావిడిలో ఇవేమీ గమనించే స్థితిలో లేదు మేఘన. వంట త్వరగా పూర్తి చేసి కూతురు అంకితను స్కూలుకి పంపించాలని ఆరాటం ఆమెకు. ఎన్నిసార్లు పిలిచినా మేఘన సమాధానం వినిపించకపోవడంతో సుభాష్ తనే లేచి కిచెన్లోకి వచ్చి, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా సమాధానం ఇవ్వవేంటి? నేనంటే అంత నిర్లక్ష్యమా అంటూ మేఘనను నిలదీశాడు. అబ్బే అదేం లేదండి, వంట ధ్యాసలో ఉండి మీ మాట వినలేకపోయా. చెప్పండి, ఇంతకీ ఏం కావాలి మీకు? నొచ్చుకుంటూ అడిగింది మేఘన. నా కాదు కావలసింది, మీ అమ్మాయి అంకితకు. అంకితకా? ఏం కావాలట? దూరంగా నిల్చున్న కూతుర్ని చూస్తూ అడిగింది మేఘన. తన స్కూల్ ఫీజు కట్టాలట. అవునా అన్నట్టుగా కూతురు వైపు చూసింది. అవును మమ్మీ, 2 రోజుల్లోగా ఫీజు కట్టకపోతే పేరు తీసేస్తానన్నారు చెప్పింది అంకిత. ఎంత కట్టాలి? మనం 6 నెలలుగా కట్టట్లేదు. సుమారు 10,000 వరకు ఉండొచ్చు. అంకిత మాటలు వింటూనే అవాక్కయ్యింది మేఘన. ఎందుకంటే ప్రతి నెలా స్కూల్ ఫీజు కట్టమని సుభాష్ చేతికి డబ్బు ఇస్తోంది. కానీ ఆ డబ్బు సుభాష్ కట్టట్లేదు. ఆ విషయం చిన్నపిల్ల అంకిత ముందు వాదించటం ఇష్టం లేక, నువ్వు స్కూల్కెళ్ళు, 2 రోజుల్లో నేను కడతానులే అంటూ నచ్చ చెప్పి అంకితను స్కూల్కి పంపించింది. అంకిత స్కూల్ బస్ వెళ్ళగానే సాధింపు ప్రారంభించాడు సుభాష్. ఎలా కడతావు ఫీజు? ఈ 2 రోజుల్లో నీకు లాటరీ ఏదైనా తగులుతుందా? వెటకారంగా అన్నాడు సుభాష్. నా నగలు తాకట్టు పెట్టి కడతాను, అంతేగాని మీ అమ్మగారిని మాత్రం అడగనంటావు? ముమ్మాటికి అడగను. పెళ్ళై 10 ఏళ్ళయ్యింది, ఇంకా ఏ మొహం పెట్టుకుని అడగమంటారు? అసలే నాన్న పోయిన దుఃఖంలో అమ్మ ఉంది. ఆమెకు ఆసరాగా ఉండాల్సిన మనం ఇంకా ఆమెను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అంటూ ఖరాఖండిగా చెప్పింది మేఘన. అయితే నా బ్రతుకేం కావాలి అంటూ నిలదీశాడు సుభాష్. మనకి వ్యాపారం అచ్చి రాలేదండి, దయచేసి నా మాట వినండి. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోండి, ఉన్నంతలో తృప్తిగా ఉందాం. అంటే నన్ను గుమస్తాలా బ్రతకమంటావా? నా ఉద్దేశం మిమ్మల్ని బాధించాలని కాదు. ఒకరి ముందు చెయ్యి చాచకుండా ఉంటే చాలు. మనకేం కార్లు మిద్దెలు అక్కర్లేదు అంది. ఎన్ని చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. చిచ్చి, వెధవ బ్రతుకు విసుక్కుంటూ వెళ్ళిపోయాడు సుభాష్. 2 రోజుల తర్వాత బోసి మెడతో ఉన్న మేఘనను చూస్తూనే ఉగ్రుడయ్యాడు సుభాష్. మొత్తానికి అనుకున్నంత పని చేశావు, నా పరువు తీసేశావు. నీ మొగుడు చేతకానివాడు అని నలుగురికి తెలియాలనేగా ఈ వేషం అంటూ అరిచాడు. తప్పనిసరి నగలు తాకట్టు పెట్టానే కానీ మిమ్మల్ని బాధించాలని కాదు. చాలే బుడిబుడి రాగాలు, డబ్బు తెమ్మంటే తేలేదు. అయినా నేనేమీ ఊరికే ఇమ్మనలేదే, అప్పుగా అడిగాను. 4 రోజులు పోతే పువ్వుల్లో పెట్టి తిరిగిచ్చేస్తాగా. ఓపిక నశించిన మేఘన ఇప్పటికే 10 లక్షలు పైగానే మీకు ముట్ట చెప్పారు. ఈ రోజు వరకు పైసా తీర్చింది లేదు. మేఘన మాట పూర్తి కాకుండానే ఆమె చెంప చెళ్ళుమనిపించాడు సుభాష్. మేఘన ఆత్మాభిమానం దెబ్బతిన్నది. అప్పటికప్పుడు అంకితను తీసుకొని కొలాబాలో ఉన్న తల్లి గాయత్రీదేవి ఇంటికి బయలుదేరింది. పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి చేరిన మేఘనను అక్కును చేర్చుకుంది తల్లి గాయత్రీదేవి. కొంతకాలం దూరంగా ఉంటేనన్నా మనిషి మారతాడేమో చూద్దాం అని నచ్చ చెప్పింది. 4 రోజుల తర్వాత సుభాష్ తనకై తానే మేఘన ఇంటికి వచ్చాడు. తండ్రిని చూస్తూనే కూతురు కూడా తండ్రి వడిని చేరింది. జరిగిన దానికి విచారిస్తున్నాను. నువ్వింట్లో నుంచి వెళ్ళిపోతే నాకేమీ తోచట్లేదు, పద మన ఇంటికి వెళ్దాం అన్నాడు సుభాష్. ఈ మాత్రం అనునయ వాక్యాలకే పొంగిపోయింది మేఘన.
తల్లితో భర్త వెంట వెళ్తానంది. ప్రతిసారి నీ లొంగుబాటు ధోరణి చూసే అతను అలా తయారయ్యాడు. అతన్ని కొంచెం ఎందులోనైనా స్థిరపడే వరకు రానని చెప్పు అంది గాయత్రీదేవి. ఆయన బాధపడతాడేమో. పిచ్చిదానా, నీ మంచి కోసమే చెబుతున్నా విను. పోనీ నేను చెబుతాలే అంటూ తనే సుభాష్తో, నువ్వు ఏదైనా ఉద్యోగంలో స్థిరపడే వరకు అమ్మాయి ఇక్కడే ఉంటుంది. నువ్వు చేస్తానంటే మీ మామగారి పలుకుబడి ఉపయోగించి ఏదో ఉద్యోగం ఇప్పించగలను అంటూ కఠినంగా చెప్పింది గాయత్రీదేవి. సరే అలాగే అంటూ బుద్ధిమంతుడిలా తలూపాడు సుభాష్. అత్తగారి ఇంట్లోనే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు సుభాష్. మేఘన హాల్లో టీవీ ముందు కూర్చున్నదే కానీ ఆమె ధ్యాస అంతా గేటు వైపే ఉంది. ఎప్పుడో స్కూల్ నుండి రావాల్సిన అంకిత ఇంకా ఇంటికి చేరలేదు. ట్యూషన్కి వెళ్ళిందేమోనని ఇంతసేపు ఎదురు చూసింది. ఆ సమయం కూడా గడిచిపోవడంతో ఆమెలో ఆందోళన మొదలయ్యింది. ముందుగా తల్లి గాయత్రికి చెప్పింది. చీకటి పడుతుండగా వచ్చిన భర్త సుభాష్తో అంకిత ఇంకా ఇంటికి రాలేదని చెప్పడంతో ఉండు నే చూసొస్తా అంటూ స్కూల్కి బయలుదేరాడు. నేను వస్తాను అంటూ వెంటనే మేఘన కూడా బయలుదేరింది. స్కూల్లో, ట్యూషన్ దగ్గర, ఇంకా ఇతర స్నేహితుల ఇంట్లో అంకిత గురించి వాకపు చేశారు. ఎక్కడా అంకిత గురించి తెలియరాలేదు. అలా తిరిగి తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరారు. మేఘన కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది. ఆ రాత్రి ఎవ్వరూ మెతుకు ముట్టలేదు. సుమారు అర్ధరాత్రి 2 గంటల వేళ ఫోన్ మోగింది. మేఘన ఫోన్ అందుకుంది. ఫోన్లో ఎవరో అగంతకుడు కర్కశంగా, మీ అంకిత నా దగ్గర క్షేమంగా ఉంది. మళ్ళీ మీ దగ్గరకు క్షేమంగా చేరాలంటే జస్ట్ 3 లక్షలు నాకు ముట్ట చెబితే చాలు. పోలీసులు గీలీసులు అన్నారంటే అంకితను సజీవంగా చూడలేరు. మళ్ళీ గంటకు ఫోన్ చేసి డబ్బు ఎక్కడికి తేవాలో చెబుతా, డబ్బుతో సిద్ధంగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మేఘనకు ఇంచుమించు మూర్ఛ వచ్చినంత పనైంది. కిందపడి గొల్లున ఏడవసాగింది. విషయం వింటూనే గాయత్రీదేవి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంది. వద్దత్తయ్యా, పోలీసులకు చెబితే అంకిత ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది అన్నాడు సుభాష్. అవునమ్మా, నువ్వెలాగైనా డబ్బు సర్దావంటే 4 ఇళ్లల్లో పాచి పని చేసైనా సరే నీ బాకీ తీరుస్తాం అని దీనంగా అంది మేఘన. ఇలా సంభాషణ జరుగుతుంటే మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి సుభాష్ ఫోన్ అందుకున్నాడు. 2 నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు. ఎక్స్ప్రెస్ రోడ్డుపై 21వ మైలురాయి దగ్గరికి తెచ్చిమ్మన్నాడు అన్నాడు. కూతురు ఆవేదన చూడలేని గాయత్రీదేవి డబ్బు సుభాష్ చేతిలో పెట్టింది. డబ్బుతో బయలుదేరిన సుభాష్ తెలతెలవారుతుండగా అంకితతో తిరిగి వచ్చాడు. కథ సుఖాంతమైనందుకు అందరూ సంతోషించారు. ఇంతలో పోలీస్ జీపు ఇంటి ముందాగింది. ఎస్ఐ పట్వర్ధన్ లోపలికొస్తూ, గాయత్రీదేవి గారు, మీ అనుమానం నిజమైంది. మిస్టర్ సుభాష్, యు ఆర్ అండర్ అరెస్ట్. మీ కిడ్నాప్ నాటకానికి సూత్రధారివి నువ్వు ఏర్పాటు చేసిన కిరాయి దొంగ ఇక్బాల్ను అరెస్ట్ చేసి పోలీస్ దెబ్బలు రుచి చూపిస్తే నిజం కక్కాడు అంటూ పక్కకు జరిగేసరికి ఇక్బాల్ తలంచుకొని నిల్చుని ఉన్నాడు. విషయం విన్న మేఘన అపరకాళిలా మారింది. డబ్బు కోసం కన్న కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? నీలాంటి మొగుడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే అంటూ లాగి చెంపదెబ్బ వేసింది. పోలీసులు సుభాష్ను అరెస్ట్ చేశారు. నీ భర్త పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది గాయత్రీదేవి. డబ్బే ప్రాణంగా భావించే సుభాష్ కటకటాల పాలయ్యాడు. కేసు విచారణలో ఉంది. కథ సమాప్తం.